జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటే బంధువులు, మిత్రులు వీళ్ళంతా కూడా కష్టపడి సంపాదించిన డబ్బును ఏదో ఒక రూపంగా వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు అంటే బ్యాంకులో మేము పొదుపు చేయము, బ్యాంకులను మేము నమ్మము, బ్యాంకులో ₹1 వడ్డీ ఇస్తారు, మాకు పక్కనే ₹1, ₹2, ₹5 ఇట్లా నెలకు ₹100కు ఇట్లా ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్తాము అంటారు. కానీ అప్పులు కావాలంటే ఏదైనా వాళ్ళ కొడుకు చదువు కోసం అప్పు కావాలన్నా, లేకపోతే బంగారం మీద అప్పు కావాలన్నా, ఇంకా పంట రుణాలకు కానీ, ఏదైనా బావులకు కానీ, మోటార్లకు కానీ, ట్రాక్టర్లకు కానీ అన్నిటికి కూడా బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటారు. కానీ బ్యాంకులో మాత్రం పొదుపు చేయడం లేదు. అందువల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. 50,000 ఇచ్చిన ఆయన పేరు ఏం పేరు? 50,000 తీసుకుని ఎగరగొట్టిన ఆయన పేరు? ఆయన పేరు శ్రీనివాస్. లక్ష తీసుకున్నాడు, ఆయనే లక్ష పట్టించిన మరి మొత్తం 2 లక్షలు అంటాం. మిగతా వేరే ఇచ్చిన ఇచ్చారు, వాపస్ ఇచ్చారా? కర్ణాటక వేరే పరిచయం నుంచి వేరే నుంచి ఇచ్చేసినాం. ఇట్లా నీ దగ్గర ఎక్స్ట్రా ఎక్కువ డబ్బులు బ్యాంకులో వేసుకోకుండా అదే ఇంట్రెస్ట్ అని వస్తుంది. బ్యాంకులో వేస్తే ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, బ్యాంకులు వేసుకోలేదు. అదే ఎందుకు అంటే క్రాప్ లోన్ ఇవన్నీ బ్యాంకులో తీసుకున్నావు కదా? తీసుకున్నా. మళ్ళీ డిపాజిట్ బ్యాంకులో ఎందుకు చేసుకోలే? తక్కువ తీసుకున్నా. లోన్ ఏమో బ్యాంకులో తీసుకున్నావు, డిపాజిట్ బ్యాంకులో ఎందుకు చేసుకోలే? డిపాజిట్ అసలు మరి ఇప్పుడు నీకు గుణపాఠం అయిందా లేదా? రకరకాల కుంభకోణాలు ఈ మధ్య జరిగాయి. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అని అది కేవలం 200 కోట్లు మాత్రమే వాళ్ళు మోసం చేశారు. తర్వాత తడికలపూడిలో ఆమె స్కూల్లో అందరికీ ఏంది మేము వాటా ఇస్తామని చెప్పి అందరితో చెప్పేసి మోసం చేసి 35 కోట్లు ఒక్క వ్యక్తితోనే, ఇంకా కొన్ని లక్షలు చాలా మందితో అనమాట. ఆమె అమ్మాయి కదా అని చెప్పేసి చాలా మంది ఏంటంటే ఈ కరువు బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా పోలోమని వెళ్ళేసి అక్కడ పోయి డిపాజిట్ చేసినారు, పోగొట్టుకున్నారు. హైదరాబాద్కు దగ్గరలో శంషాబాద్లో మంజుల రిజ్వానా అని ఆమె మంజుల ఏం చేసి ₹1,00,000 బ్యాంకులో పొదుపు చేసుకోకుండా ఎక్కడో దూరంగా పోయి ఎవరికో ₹2 వడ్డీ అంటే ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు, కళ్ళల్లో కారం కొట్టేసి గొంతు పిసికి చంపేసి ఎక్కడో శవాన్ని వేశారు. తర్వాత 75 సంవత్సరాల వ్యక్తి అంటే రిటైర్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో ఆయన తెలియదు, ₹13 కోట్ల షేర్స్లో పెట్టాడంట. అంటే ఇట్లా పైసా కూడబెట్టేసి ఎవరికో ఇచ్చేస్తే ఆ 13 కోట్లు పోయినాయి అనమాట. ఇప్పుడు లవో దివో అంటున్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాడు? ఇదంతా ఆలోచన చేస్తే కన్నా మనకు అనిపిస్తుంది, ఎందుకు మన వాళ్ళు అత్యాశ అంటే చివరి దశలో కూడా చనిపోయే ముందు కూడా అత్యాశ పడుతున్నారు. ఏమైనా వీళ్ళు వచ్చే జన్మకి ఏమైనా తీసుకొని వెళ్తారా? ఆ విషయాన్ని నేను మీకు ఈరోజు విశదంగా చెప్తాను. ఎవరెవరు మన వాళ్ళను మోసం చేశారు, మన చుట్టూ ఉన్న బంధువులను, మిత్రులను అంటే నమ్మించి మోసం చేశారు అనేది నేను చెప్తున్నాను అనమాట. ప్రజలను బురిడి కొట్టించాలంటే ముందు వాళ్ళని రెచ్చగొట్టాలన్నమాట. మీరు పలానా ప్రాంతం వాళ్ళు, నేను పలానా ప్రాంతం వాడిని, నేను మీ మతం వాడిని, నేను మీ కులం వాడిని, మీకంతా కూడా నేను మేలు చేస్తాను అని చెప్పాలన్నమాట. ఇట్లా తెలంగాణ సెంటిమెంట్ ఒకరు రగిలిచ్చేస్తే ఇంకా కొంతమంది కులము ప్రాతిపదికన వేద గాయత్రి రియల్ ఎస్టేట్ అని ఒకరు ప్రభాకర్ శాస్త్రి అని ఆయన మొత్తం అందరినీ ముంచేస్తే, తర్వాత నవహీరా షేక్ అని ఒక ఆవిడ ముస్లింస్ల అందరి దగ్గర నుంచి మేము మీకు వడ్డీ ఇవ్వము, మా దగ్గర డిపాజిట్ చేస్తే మీకు లాభాలు ఇస్తాము, దాన్ని ఏదో హలాల్ మనీ అది అని చెప్పేసి అందరినీ సెంటిమెంట్తో దెబ్బ కొట్టేసింది. సెంటిమెంట్తో అందరూ ఏమనుకున్నారు, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, ఇంకా ఎక్కడెక్కడో సౌదీ అరేబియా నుంచి సంపాదించిన డబ్బులంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేసుకోకుండా ఈమె కంపెనీలో డిపాజిట్ చేశారనమాట. నవహీరా షేక్ ఆమె ఏం చెప్పి, నాది ప్రపంచంలోనే పెద్ద కంపెనీ, నేను అసలు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తాను, రాజకీయాల్లోకి వస్తాను, ఇంకా అది అవుతాను ఇది అవుతానని చాలా రెచ్చగొట్టేసింది ప్రజలను. దాంతో నిజమని నమ్మారు. పెద్ద మీటింగులు పెట్టడము, పెద్ద గిఫ్ట్లు ఇవ్వడము, పెద్ద వాళ్ళని పిలిపించడం, ఇవన్నీ చేశారు. తీరా చూస్తే ఏమైంది, ఏమీ లేదు, కంపెనీ మూసేశారనమాట. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా అటాచ్ చేశారు 100 కోట్లు.
అంటే 100 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారంటే ఆవిడ చూడండి ఎన్ని వేల కోట్ల రూపాయలను కుంప ముంచేసి ఉంటుంది ప్రజల నుంచి. అంటే కష్టపడి మిగిలిచి తినక ఇట్లా అన్ని చేసి ఈమెకి ఇచ్చేశారు. తర్వాత DKZ టెక్నాలజీస్ అని అది కూడా అంతేనమాట. వాళ్ళు కూడా ఏం చేశారు, ఇట్లనే ముస్లిమ్స్ నుంచి మేము డబ్బులు వడ్డీ ఇవ్వము, డబ్బులు తీసుకున్న తర్వాత దానికి వడ్డీ ఇవ్వకుండా లాభాలు ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు కూడా ఏం చేశారు, ఎన్ని 100 కోట్లు అయిపోయిన తర్వాత మూసేశారు ఆ సంస్థను. మూసేస్తే ఉద్యోగస్తులు ఏదో ఫోటోలు ప్రింట్ చేసి అక్కడ ఏదో ధర్నా చేశారు ఒక చోట పోలీసు కమిషనర్ ఆఫీస్ దగ్గర. దానివల్ల ఏమి లాభం లేదు. ఏంది వాళ్ళు చేసే పని ఏంటి, ఏదో ఉద్యోగము డబ్బులు జీతానికి పనిచేస్తారు, కానీ అసలు వాళ్ళు వెనక ఉంటారనమాట. వీళ్ళు అంతా కూడా ఎంత మొత్తాన్ని కలెక్ట్ చేసి మాయమైనారంటే 700 కోట్ల రూపాయలని, ఒకరంటే 600 కోట్ల రూపాయలని. అంటే ఇటువంటి 100 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరం నుంచి వాళ్ళు కొల్లగొట్టేశారు. అంటే ప్రజలను ముందేది సెంటిమెంట్ ద్వారా నేను మీ కులమే, మీ మతమే, మీ ప్రాంతం వాణ్ణే అని చెప్పేసి రెచ్చగొట్టడం. కానీ నిజానికి ఏంటి, వాళ్ళు సంపాదించుకొని వెళ్తారనమాట వేల కోట్లు. మిత్రులారా, మీలో కొందరు ఫిర్ హేరా ఫేరీ అని హిందీ సినిమా చూసింటారు. అక్షయ్ కుమార్ దాంట్లో లోభంతో అనమాట ఎక్కువ ఆశపడి ఎవరో 25 రోజులకే డబ్బులు అంటేనే ఈయన కూడా దాని దగ్గర ఉన్న డబ్బులే కాకుండా ఇతరులతో కూడా డబ్బులు తీసుకుపోయి మొత్తం ఒకరికి ఇచ్చేస్తే 25 రోజులకే డబ్బులు ఎట్లా అవుతుందని ఆలోచన చేయలేదు. వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తారు అని. 21 రోజులకే డబ్బులు చేస్తారంట, వాళ్ళకు వస్తుందంట, మనకు 25 రోజుల్లో డబ్బులు చేసి ఇస్తారు అని చెప్పేసి ఆయనది ఇంకొకరితో కూడా డబ్బులు వసూలు చేసి అక్కడ పోయి ఇస్తాడనమాట. మొత్తానికి అయితే గాయబ్, అక్కడ ఆఫీస్ ఉండదు, ఏముండదు. సేమ్ అదే పరిస్థితి అనుకుంటే అదేదో కామెడీ సినిమాలే, మనం నమ్మరు ఎవరు ప్రజలని అనుకున్నాం. నిజ జీవితంలో ఎలా జరిగింది, చైనీస్ యాప్స్ అని, చైనీస్ అప్లికేషన్స్ అని, కంప్యూటర్ ఇది అప్లికేషన్స్ లేకపోతే మొబైల్ అప్లికేషన్స్ అనమాట. 15 డేస్కే డబల్ అయిపోతుంది, రెట్టింపు డబ్బులు అని చెప్పేసి పవర్ బ్యాంక్ అనే అటువంటి చైనీస్ అప్లికేషన్స్ అన్ని పెట్టారనమాట, మొబైల్ యాప్స్. దాంతో ఏంది, వాళ్ళు కోట్లలో ప్రజలంతా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని డబ్బులు ఆ యాప్లో పెట్టేశారు. పెట్టడం అయితే పెట్టారు కానీ విత్డ్రా చేసుకోనికి వీలు లేదన్నమాట. అంతే, లాక్ అయిపోయింది. అట్లా మన హైదరాబాద్లోనే 900 కోట్లు, ఇంకా దేశం మొత్తం మీద ఎన్ని 100 కోట్లు వసూలు చేసింటారు ఆలోచన చేయండి. వాళ్ళను వీళ్ళను ఏజెంట్లను వీళ్ళందరినీ కూడా మన వాళ్ళు పోలీసులు ఏంది అరెస్ట్ చేస్తారనుకో, డబ్బులేమో వెళ్ళిపోయినాయి వేరే దేశానికి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొందరి ఖాతాలో ఉంటాయనుకోండి, ఒక గ్యాంగు వాళ్ళ ఖాతాలో ఎన్ని ఉంటాయి, ఒకవేళ ఉంటే 50 కోట్లు ఉంటాయి, 20 కోట్లు ఉంటాయి, లేకపోతే 100 కోట్ల వరకు ఉండొచ్చు. కానీ ఆ డబ్బులన్నీ ఎన్ని 100 కోట్లు దేశం దాటి వెళ్ళిపోయినాయి. మన వాళ్ళకి అదేనమాట అత్యాశ. 15 రోజుల్లోనే డబల్ ఎట్లా అవుతుంది అని ఆలోచన చేయలేదు. ఏ విధంగా డబల్ చేస్తారు? చైనా వాళ్ళ యాప్స్ అంట. చైనా వాళ్ళు ఏమన్నా అంత పెద్దగా ఇండస్ట్రియలైజేషన్ ఉంది అక్కడ, మనతో డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే మోసం చేయడానికే ఈ అప్లికేషన్స్ అన్ని మన వాళ్ళు పెట్టారనమాట. ఒకరిని చూసి ఒకరు 15 రోజుల్లోనే డబల్ అవుతుంది అనుకున్నారు. కానీ ఏమైంది, 15 రోజులు అవి వెళ్ళిపోయింది. పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారనమాట. ఇప్పుడు హైదరాబాదు వాసులను ఇంకా పెద్ద మొత్తంలో దోచేసిన సంస్థ ఒకటి చెప్తాను. ఫాల్కన్ డిస్కౌంట్ ఇన్వాయిస్ అంటే తక్కువ ధరలో మేము షేర్లు కొనేసి మీకు ఎక్కువ లాభాలు ఇచ్చేస్తాము, మళ్ళీ అమ్మేస్తాము మార్కెట్లో. వాటిని అన్నింటి కూడా మాకు తక్కువ ధరలో షేర్లు దొరుకుతాయి, మీకు 6 నెలల్లోనే డబల్ అయిపోతుంది అన్నారు. అట్లా అని ఏం చేశారు, ప్రజల నుంచి డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేశారు. కొద్దిమందికి ముందు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇచ్చింటారు. ఇంకా తర్వాత అందరూ దాంట్లో దుంకారు కదా. అలా దుంకిన తర్వాత ఎంత మొత్తం అంటే హైదరాబాద్లోనే 850 కోట్లు, దేశం మొత్తం మీద 1500 కోట్లు పైన. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ డబ్బులు అంటే వేరే దేశం వెళ్ళిపోయినాయి అనమాట. ఈ మోసం చేసిన వాళ్ళంతా కూడా చాలా తెలివిగల వాళ్ళు అనమాట. మోసపోయిన వాళ్ళు అంతకన్నా తెలివిగల వాళ్ళు. ఎందుకంటే బ్యాంకులో మేము డిపాజిట్ చేయము, మాకు క్విక్ మనీ అంటే త్వరగా డబ్బులు డబల్ కావాలి అని ఆ ఉద్దేశంతోనే చేశారు. అంతకుముందు 15 రోజుల్లో డబల్ అన్నాను కదా, ఇప్పుడు ఏంది 6 నెలల్లో డబల్.
అసలు అవుతుందా 6 నెలల డబ్బులు ఎవరు సంపాదిస్తారు, ఎట్లా సంపాదిస్తారు అనే ఆలోచన లేదన్నమాట. దుంకేశారు. దుంకిన తర్వాత ఏమైంది? ఏమీ లేదు. అక్కడ యాప్లో నుంచి డబ్బులు తీసుకోనికి లేదు, పోయిన డబ్బులు చూసి ఏడ్చుకుంటూ ఉండాల్సిందే అనమాట. ఇప్పుడు ఇట్లా ఎన్ని కోట్ల డబ్బులు పోయినాయో హైదరాబాద్లో మీరే ఆలోచన చేయండి. చిన్న చిన్న అమౌంట్లు కాదు నేను చెప్పేది, పెద్ద పెద్దయే చెప్తున్నాను. అంటే అట్లా పెద్ద పెద్ద డబ్బులన్నీ అంటే వందలు వేల కోట్ల రూపాయలు పోయినాయి కదా. అంటే ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి కష్టపడి డబ్బు సంపాదించినట్టు మరి ఏమో కానీ ప్రజలంతా కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. మనలో కొందరు తెలుగులో వచ్చిన బ్లఫ్ మాస్టర్ అనే సినిమా చూసిండొచ్చు. అందులో ఏంటి, 1,00,000 రూపాయలతో 20 లక్షలు సంపాదించడం ఎలా, తర్వాత 20 లక్షలు ఉంటేగిన 5 కోట్లు సంపాదించడం ఎలా, 10 కోట్లు ఉంటేగిన 1000 కోట్లు 100 కోట్లు ఎట్లా సంపాదించాలి, ఇదే చెప్తారన్నమాట. అంటే మోసం చేసి ప్రజలను, వేరే వాళ్ళను కొంపలు ముంచేసి. ఇదే స్కీము మన కేరళలో అనంత్ కృష్ణన్ అని ఒక ఆయన అమలు పరిచాడు అనమాట. కేరళలో చెప్పాను కదా, పేరుకు మాత్రమే వాళ్ళంతా కూడా విద్యావంతులు అనమాట. మేము చాలా విద్యావంతులము, 100% విద్య, అందరికి చదువు ఉంది, తెలివి ఉంది అంటారు కదా. కానీ వాళ్ళని మోసం చేసేవాడు ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు. ఆయన పేరే ఆనంద్ కృష్ణన్. ఆయన ఆనంద్ కృష్ణన్ ఏం చేశాడు, 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా. చాలా కంపెనీలు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అవన్నీ కూడా మన కేరళలో వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా సగం ధరకే అన్ని ఇప్పిస్తాము. ఏంటివి, ల్యాప్టాప్లు, స్కూటర్లు, తర్వాత సెల్ ఫోన్లు, మిక్సీలు, తర్వాత వాషింగ్ మిషన్లు, కుట్టు మిషన్లు, ఇవన్నీ చెప్పేశాడు అనమాట. ఎవరైతే సగం డబ్బు ముందు కడతారో వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత, వెంటనే కాదు, కొద్ది రోజుల తర్వాత నిదానంగా వాళ్ళకు పూర్తిగా ఆ వస్తువు ఇచ్చేస్తాము అని. మరి ఆ వస్తువు ఇచ్చారా అంటే కొంతమందికి ఇచ్చారు. 10 కోట్ల రూపాయలు ఈయన ఖర్చు పెట్టాడు కదా, ఇంకా డబ్బులన్నీ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. అవి 1000 కోట్లు అయిన తర్వాత ఆ బోర్డు, ఆ సంస్థను బోర్డు మూసేసాడు అనమాట. అంటే బ్లఫ్ మాస్టర్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగాడు అనమాట. 1000 కోట్ల రూపాయలు. మళ్ళీ ఆయన ఏం చేశాడు, అంతకుముందు గడ్డము జుట్టు బాగున్నది కదా, ప్రజలు ఎవరు కనుక్కోకూడదు నన్ను అని చెప్పేసి గుండు కొరిగించుకొని మీసాలు తీసేసి అసలు ప్రజల్లోనే మళ్ళీ తిరుగుతున్నాడు. అయినా కూడా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసుకుంటే ఆ డబ్బులు మరి ఎక్కడున్నాయి ఏంటి అనేది మరి ఇప్పుడు తేలాలి. ఈ వీడియో చూసిన తర్వాతనైనా సరే మీరు మీ పొదుపు డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారని ఆశిస్తాను. లేకుంటే ఇదే 6 నెలలకు డబ్బులు, లేకపోతే 1 నెలకు డబ్బులు అయిపోతాయి అంటే ఎవరన్నా చెప్తే నమ్మేసి అటువంటి పథకాలలో పెడితే అసలుకే మోసం వస్తుంది. 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ కానీ చాలా మంది పోతుంటారు. అది కూడా అంతే అనమాట. ఏ ఒక్కరు మీకు ఎగరబెట్టేసినా కూడా, ఎగవేత వేసినారంటే మీకు అసలుకే మోసం వస్తుంది. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి వడ్డీ తక్కువైనా సరే బ్యాంకులోనే పొదుపు చేసుకుంటారని ఆశిస్తాను. తర్వాత ప్రజలకు ఉపయోగపడే వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.